రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న దుర్ఘటన గండికోట మైనర్ బాలిక మర్డర్ ఇన్సిడెంట్. దారుణంగా అంటే దారుణంగా ఒంటి మీద చాలా దెబ్బలు. అమ్మాయి లైంగిక దాడికి గురైందన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీనికున్న ఆధారం వల్ల ఒకే ఒకటి, తన బాయ్ ఫ్రెండ్ గండికోటలోకి తీసుకెళ్లింది CCTV ఫుటేజ్ లో ఉంది. తను బయటికి వచ్చేటప్పుడు ఒంటరిగా రావడం, అమ్మాయిని తీసుకెళ్లింది కరెక్టే, తను ఒక్కడే రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే తను బయటికి వచ్చేటప్పుడు అమ్మాయి తిరిగి రాకపోవడంతో అందరి దృష్టి ఒకే వైపు మళ్ళింది. తనే అక్కడ గొడవ పడి మర్డర్ చేసి ఉంటాడని. ఆ CCTV ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు ఆ లోకేష్ అనే అబ్బాయిని తీసుకెళ్లి ఇంట్రోగేషన్ చేయగా అసలైన నిజాలు బయటపడ్డాయి. దీని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికి మీరు చేయవలసిందల్లా నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. జూలై 15 లోకేష్ అనే వ్యక్తి వైష్ణవి అనే మైనర్ అమ్మాయిని మార్నింగ్ 8:30కి అమ్మాయిని ఎక్కించుకొని గండికోటలోకి వెళ్తాడు. అదొక టూరిస్ట్ ప్లేస్ అందరికి తెలుసు. అయితే ఆ అమ్మాయి ఈవినింగ్ అయినా ఇంటికి రాకపోయేసరికి తన ఫ్యామిలీ ప్రొద్దుటూరులో కేసు ఫైల్ చేయడం జరిగింది, అమ్మాయి మిస్సింగ్ కేసు. వెంటనే పోలీసులు CCTV ఫుటేజ్ ఆధారంగా తను ఉన్న లాస్ట్ లొకేషన్ పాయింట్ గుర్తించి అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మాయి బాడీ కనబడింది. అమ్మాయి ఒంటి మీద బట్టలేవు, చాలా అంటే చాలా దారుణంగా కొట్టి పడేసినట్టుంది. ఈ CCTV ఫుటేజ్ ఆధారంగానే లోకేష్ అనే వ్యక్తితోని 8:30కి ఆమె గండికోటలోకి వెళ్ళింది. కానీ ఒక గంట తర్వాత తను ఒక్కడే బయటికి రావడం జరిగింది. ఇదే కదా పోలీసులకు కావాల్సిన క్లూ. దీని ఆధారంగానే లోకేష్ ను అరెస్ట్ చేసి ఇంట్రోగేషన్ చేస్తుంటే ఇంకా చాలా ట్విస్టులు బయటపడ్డాయి. చాలా మందికి అక్కడ ఈజీగా అర్థమయ్యే చిన్న పాయింట్ ఏంటంటే, లోపలికి ఇద్దరు వెళ్తారు, అక్కడ గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగిన తర్వాత ఆ అమ్మాయిని చంపేసి తను ఒక్కడే బయటికి రావడం జరుగుతుందని ప్రతి ఒక్కరి ఆలోచన. కానీ జరిగింది అది కాదు. ఈ లోకేష్ ని ఇంట్రోగేషన్ చేసిన తర్వాత ఈ పోలీసులు చెప్పే నిజాలు ఎట్లున్నాయండి. అబ్బాయి లోకేష్ అనే వ్యక్తి 8:30, 8:45 మధ్యలో ఆ అమ్మాయిని ఎక్కించుకొని లోపలికి వెళ్తాడు. మళ్ళీ ఆ అబ్బాయి రిటర్న్ ఎప్పుడు వస్తాడంటే 10:30కి రిటర్న్ వస్తాడు. ఇంకో ఆధారం ఏంటంటే ఆ అమ్మాయిది ఫోన్ 11:50 వరకు యాక్టివ్ లోనే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తను 12 గంటల ప్రాంతాన చనిపోయి ఉంటుందని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. ఇవే పోలీసులకు దొరికిన ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ ఆధారంగానే కేసు మరోవైపు తిరిగింది. అబ్బాయి బయటకు వచ్చిన టైము 10:30, కానీ మర్డర్ జరిగిన టైము 12:30. పోలీసులకైతే లోకేష్ మర్డర్ చేయలేదని క్లారిఫై అయింది. ఆమె ఒంటిపై దెబ్బలు, తన బాడీపై బట్ట లేకుండా ఉన్న తీరును కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని ఆమెపై లైంగిక దాడి జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. దీనికి డాక్టర్స్ ఎలాంటి లైంగిక దాడి జరగలేదని కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కావాల్సింది ఒకే ఒకటి, ఈ మైనర్ అమ్మాయిని చంపిన నేరస్తులు. ఆ అమ్మాయి ఒకరితో రిలేషన్ లో ఉంది కాబట్టి అది నచ్చని వారే తనని చంపి ఉంటారని అందరి డౌట్. అది తన ఫ్యామిలీ అని టాక్ నడుస్తుంది బయట. తనకి 2 బ్రదర్స్, వాళ్ళే చేసి అని బయట టాక్ నడుస్తుంది. అయితే తన తల్లి తన కొడుకులపై వస్తున్న ఆరోపణలకు మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడింది. ఏం చెప్పాలి, మీడియాకి మేము చెప్పింది రావట్లేదు సార్. దానికి మీరు ఏది సృష్టించుకొని ఏదేదో ఒకటికొకటి ఏదో మీరు చూపిస్తున్నారు. అలాంటప్పుడు మేము ఏం మాట్లాడాలన్నారు. ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబుని ఒక్కడిని పంపించడం. మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని చంపినా అని ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్తారు సార్. అన్న చెల్లెని చంపుతాడా? ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే 4 ఏళ్ళు వేసుకుంటాం, తల్లిదండ్రులుగా కాదనట్లేదు. చంపేంత క్రూరత్వంగా దిగజారలేదు సార్. ఇంకా అది సొంత అన్న పాప బట్టలు తీస్తాడా? అన్నగారు బట్టలు తీస్తారా? గొంతు బీసికి చంపేసినారా? అదే మీకు వచ్చిందా రిపోర్ట్స్లో? ఒప్పుకుంటా. పాప ఒంటి మీద కార్డ్. మా కూతుర్ని బట్టలు లేకుండా అంత దారుణంగా చంపి మా పరువు మేమే తీసుకుంటామా? మేము ఒకవేళ చేస్తే కనుక మా ఇంట్లోనే చేస్తాం కదా అని ధీటుగా సమాధానం చెప్తుంది. ఈ కేసుకు సంబంధించిన పోలీసుల ఇంట్రాగేషన్ అయితే కంటిన్యూ అయితేనే ఉంది. త్వరలోనే ఈ నేరానికి పాల్పడిన నేరస్తులు బయటికి వస్తారు. చాలా మంది ఆలోచించేది ఏంటంటే, తను పెళ్లి చేసుకున్న ఫ్యామిలీలో పిల్లలు పెద్దగా ఎవరినో ఒకరిని ప్రేమించి తననే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న తర్వాత ఆ పేరెంట్స్ ఎక్కడ కుటుంబ పరువు పోతుందో అని, ఎక్కడ అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుందో అని ఇలాంటి దారుణాలకు పాల్పడతాను. నేను ఈ వైష్ణవి అనే అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. రీసెంట్ గా మనం ఇలాంటి కేసులు ఎన్నో చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే పరువు. ఈ పరువు ప్రాణం తీస్తే వస్తుందా? తనకి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి చూడండి, మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి చూడండి, తనని మార్చుకోవడానికి ట్రై చేయండి. అప్పటికి మీ కొడుకు లేక కూతురు వినకపోతే
తన లైఫ్ తన ఇష్టం, అట్లా వదిలేయండి. కానీ వారి కోసం ఒక ప్రాణాన్ని తీసి మీ లైఫ్ను మీరు స్పాయిల్ చేసుకోకండి. ఓకే, ఇక ఈ వైష్ణవి కేసుకు సంబంధించి నిందితులు ఎవరు అనేది ఇంట్రోగేషన్ జరుగుతుంది. త్వరలోనే ఈ నేరం ఎవరు చేస్తారనే సంగతి మనకు తెలుస్తుంది. ఓకే గాయ్స్, మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. జై హింద్.